గైస్ అస్సలాము అలైకుం నమస్తే. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. ఈ వీడియో తెలుగులో చేస్తున్నాం. నెక్స్ట్ వీడియో కూడా హిందీలో ట్రై చేస్తాం. ప్లీజ్ సపోర్ట్ గైస్, సబ్స్క్రైబ్ ది ఛానల్. నమస్తే. చెప్పురా. ఎత్తనా మామ? ఇక్కడికి వచ్చినారా? ఎక్కడున్నావు మామ? అక్కడేరా. అది ఎక్కడరా? మసాలంలో ఉన్నారా? గొయ్యి తవ్వుతాన్నా. మామ ఇంత ఇస్తారు మామ ఒక సమాధికి? తెలుసుగా మామ నా దగ్గర డబ్బులు ఉండవని. ఇట్లాంటి ఏమి ఉంటే చెప్పు మామ, నేను కూడా వస్తా. బా పైసలు ఇస్తానంటే సమాధులు తవ్వడానికి కూడా రెడీ అయిపోతున్నావురా నువ్వైతే. ఏం లేదు మామ, మన రియాజ్ లేడా, మనకి పెళ్లి చూపులంట, తెలిసింది మరి నాకు. నీ చెప్పిండారా మరి వాడు పిల్లని చూడ్డానికి పోతుందని? మామ మన నెట్వర్క్ గురించి తెలుసుగా నీకు. పెద్దల ఫంక్షన్ నుంచి పిల్లల ఫంక్షన్ దాకా ప్రతి ఒక్క ఫంక్షన్ నాకు తెలుస్తుందిరా. అయినా మన వాడు ఫ్రెండ్ కాడు కాబట్టి వాడు పెళ్లి చూపులు పోతాడని ముందు తెలిసింది. ఏంద్రాను ఇంత గలీజు లెక్క తయారైతాను. సరే మరి ఎప్పుడు పోదాం చెప్పు. నువ్వు ఒక గంటలో మా ఇంటికి రా, ఇద్దరం కలిసి పోదాం మరి, ఓకేనా? పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా, ముచ్చటగా మేళ ఉంది ఆజా ఆజా. కానీ నా చడ్డీ దోస్తులు ఇమ్రాన్ గడ్ అజింగ్ చెప్పకపోతే నా వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు కనుక నా పెళ్ళికి వస్తే నా ఇజ్జత్ మొత్తం తీసి పడేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఫోన్ చేయాలా వద్దా మరి? బయటికి రారా. ఏంటి రియాజ్ మొత్తం మోడల్ మోడల్ తయారైనా? ఏం లేదు మామ, కొంచెం బయట పని ఉంటే పోతానా బయటికి. అబద్ధాలు ఎందుకు ఆడతానారా? అంతేనా రే ఫ్రెండ్షిప్? ఏంద్రా నువ్వు? అరే ఎడవకండ్రా. సరేలే మరి తీసుకొని పోతా. ఇచ్చింది తినాలి, లేకపోతే మూరు మూసుకోవాలి. నాటకాలు లేస్తే నా సంగతి తెలుసుగా మీకు. సరే కానీ ఈ లవ్ స్టోరీ ముచ్చట ఆడదాకా వచ్చింది. అరే మామ, ఆన్లైన్లో కమెంట్ సెట్ అయింది, ఫోటో పంపింది. నిజంగా అయితే చూడలే కానీ వాళ్ళ డాడీతో మాట్లాడిందంట. వాళ్ళ డాడీ రమ్మన్నాడు రా, పోతన్నా. మామా స్నాప్చాట్ మాట వీళ్ళే. అక్కడ కర్రీ పోరేలు కూడా మస్తు హీరోయిన్ లేక అవపడతారు. ఫస్ట్ పోయి చూద్దాం పా, నాకు ఎందుకో డౌట్ కొడుతుంది మెల్లగా. ఆబ్రా మాటలు, దాని మీద నాకు నమ్మకం ఉంది. అది ముఖానికి పౌడరే పెట్టదు, నీకు తెలుసారా? నువ్వు పోయి చూసినావారా మరి పోరిని? లేదు మా అమ్మాయి చెప్పింది. అరే సినిమా మొత్తం ఏం చెప్తావా? పోయి థియేటర్లో చూద్దాంపా. ఏం చెప్పినవరా? అంటే మామ అమ్మాయి గురించి ఇక్కడ ఎందుకు చెప్పుడు, పోయి డైరెక్ట్గా చెప్తే మంచిగా ఉంటుందని. అవునా? సరే మరి పోదాం పాండి మరి. నీ సుత్తాబ్రా, బండి స్టార్ట్ చేయబోదాం. నాకు ఒక డౌట్ రా. అమ్మాయో చూడలే అంటాను, అమ్మాయి కర్రీగా ఉంటే ఏం చేస్తావురా? అరే కొంచెం మంచి మోడల్ చెప్పురా, కొంచెం మంచి పాజిటివ్ థాట్ చెప్పురా. అరే నీ సంగతి ఎట్లున్నా తెలుసా? చింపాంజీ ముఖానికి లాలీపాప్ దొరికినట్టున్నదిరా నీకు. ఏదో అలా ఫ్లో వచ్చిందే, పోదాంపా మనం లేట్ అవుతాను. నాకైతే ఫుల్ టెన్షన్ అవుతుంది. మామ ఇప్పుడు కూడా చెప్తాను, నాకు ఎందుకు డౌట్ కొడుతుంది లోపల. పోదాం బా సైడ్గా. అమ్మాయి ఫోటో చూడలే అంటాను, మళ్ళీ అమ్మాయి మంచిగా ఉన్నది అంటాను. భయపడతావు? కాన్ఫిడెన్స్ తో వెళ్ళిపోవాలి మావా. జయ్యం మనదేరా, జయ్యం మందే. ఈ దండ కన్నా దానం ఎక్కువ ఉంది. ఇదే కాన్ఫిడెన్స్ తో పోయి అమ్మ చెక్ చేసుకుని చూడరా మామను.
అంకుల్ నమస్తే. నమస్తే. నమస్తే బాబు, నమస్తే. కూర్చోండి అమ్మా, కూర్చోండి. అంకుల్ సౌందర్య రాలే మరి. అమ్మాయా రెడీ అయితే అంది వస్తాను, కానీ నువ్వు ఎక్కడి దాకా చదువుకున్నావు? మొన్ననే అయిపోయింది అంకుల్, డిగ్రీ ఫైనల్ ఇయర్. సర్లే, మంచిదే ఆడదాకా చదువుకుంటే. మామ ఫుల్ ఆగలేదు నాకు ఇక. అడగకరా, అస్సలు అడగకరా, వాళ్ళు ఫుల్ కొడతారు. రెడీ ఇద్దరా మామ, అసలు నువ్వు స్లిప్ కాకరా. ఈ అమ్మాయి ఇక వీళ్ళతో చెప్తే కుదురుతుంది, కానీ నాకైతే ఫుల్ ఆగలేదు అంది. అంకుల్ తినడానికి ఏం తెలియదు. తెస్తాను తెస్తాను. అరే అనిల్, ఇక్కడ మిక్చర్ కూడా జ్యూస్ ఉన్నది, పట్టుకొచ్చి వీళ్ళకి. ఈ ఫుడ్ నీకు సైడ్లో ఉండలేవు, ఆకలి ఇందాక కదా తిన్నావు. ఏ లైట్ తీసుకో, ఏం కాదు. బూంది ఉన్నది ఇస్తారు జ్యూసు, తాగుదాం పోదాం. బూంది అంకుల్ సౌందర్యాన్ని పిలవండి అంకుల్, టైం అవుతుంది మాకు కూడా పోవాలి. అరే ఆమె అమ్మలేరా నువ్వు. అరే వీడు కింద పడిపోయిన నల్ల డిష్ అంటే ఇదేమన్నా నల్లని చేసి ఎమ్మటే డిష్ అయిపోయినా.